టీ ఫైబర్తో పాటు ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండేలా చేయాలని మరి ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. మరొక అంశం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవేలి గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. దానికి తోడు మరి ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ సంబంధించి కొత్తగా మరికొన్ని ఏటీసీస్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు ఐటీఐ ఇందుకొరకం 65 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయో అక్కడ అన్నిటిని కూడా ఏటీసీస్గా కన్వర్ట్ చేయడంతో పాటు కొత్తగా మరికొన్ని ఏటీసీని శాంక్షన్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఒక ఏటీసీకి సంబంధించి మొన్న జూబ్లీ హిల్స్కు సంబంధించి అక్కడ కూడా ఏటీసీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు జూబ్లీ హిల్స్ కూడా అక్కడ ఉన్న యువతీ యువకులకు ఆ ప్రాంత వాసులందరికీ సంబంధించి అక్కడ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని శాంక్షన్ చేయటం జరిగింది. మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి క్యాబినెట్లో ఇప్పుడు చర్చ కాలేదు, ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. దానికి వచ్చిన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పకుండా ఆ ఎంక్వైరీ రిపోర్ట్ని పరిశీలించి తగు విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు అక్కడ ఉన్న సబ్ క్రిటికల్ టెక్నాలజీతోని రామగుండం పవర్ ప్లాంట్ అక్కడ ఉన్నది ఆధునీకరణ